ఓకే. మరి భార్గవ్ కృష్ణ భార్గవ్ పివి కృష్ణ భార్గవ్ కదా. ఇక్కడ సంతోష్ నగర్, రామ్ నగర్, కరీంనగర్. Ramanpatti how you are related to Naswaram? I am not related to Srinagar. Not related. ఏం చేసిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్? Mechanical. మెకానికల్ ఇంజనీరింగ్. ఏ యూనిట్ చూసారు మెకానికల్ ఇంజనీరింగ్లో? ఎడ్యుకేషన్ ఏ యూనివర్సిటీస్ చూసారా? ఇండస్ట్రీస్ ఏం చూసారు? Fourth year college లో BHL వెళ్ళాను సార్. అక్కడ స్టీల్ టర్బైన్స్ ప్లాంట్స్ చూసాను. బిహెచ్ఎల్ టర్బైన్స్. స్టీల్ టర్బైన్స్ చూసాను సార్. ఇంకా కాలేజ్లోనే ఒక కాలేజ్ దగ్గర ఇండస్ట్రీస్కి వెళ్ళి డై కాస్టింగ్ అమ్ముతారు చూసాను సార్. రైస్ మిల్స్ అని చూసారా? రైస్ మిల్స్ వెళ్ళేసి రైస్ మిల్స్ కూడా. స్పిన్నింగ్ మిల్స్ అని చూసారు? లేదు సార్. టర్బైన్స్ దేనికి యూజ్ చేస్తారు? టర్బైన్ వర్క్ క్రియేట్ చేయడానికి సార్. ఇప్పుడు స్టీమ్ కానీ గ్యాస్ కానీ ఇప్పుడు టర్బైన్లో పంపిస్తే అది మామూలు మెకానికల్ ఎనర్జీ మొత్తం రొటేట్ అయ్యి వర్క్లో వేస్తే సార్. దాని జనరేటర్ కనెక్ట్ చేస్తే పవర్ ప్రొడ్యూస్ చేస్తాం. మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి టర్బైన్ వాడచ్చు. అంటే జనరేటర్ కనెక్ట్ చేయాలి సార్. అదేనండి. హైడల్ ప్రాజెక్ట్స్లో టర్బైన్స్ ఉంటాయా? అంటే హైడల్ ప్రాజెక్ట్స్ ఇంకెక్కడ ఉన్నాయి టర్బైన్స్? స్టీమ్ టర్బైన్స్ ఉంటాయి సార్. ఇంకా వాటర్ లైన్ హైడ్రో ప్రాజెక్ట్స్. ఇంకా బిహెచ్ఏలో కూడా ఒక మెకానికల్ టర్బైన్స్ ఉంటాయి సార్. రోటరీ టర్బైన్స్ అని ఇంపల్షన్ టర్బైన్స్ అని ఉంటాయి. ఇలా మీ ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ యూజ్ఫుల్ ఎక్కడ ఎక్కడ యూజ్ అవుతుంది? ఆర్ఆర్బీలో ఆర్ఆర్బీలో ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ వస్తుంది కదా సార్. ఇంకా ఇండస్ట్రీస్ వస్తాయి సార్. స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి వస్తారు. నేను కొంతవరకు నేను కొంచెం జడ్జ్ చేయగలను, ఎస్టిమేట్ చేయగలను. అంటే ఎంతవరకు ఇవ్వగలను, అంటే కరెక్ట్ వాళ్ళు ఇస్తున్నాను అని కొంతవరకు నేను జడ్జ్ చేయగలను. ఇంకా పొలం అని ఉందే బాగా ఏం చేసేవాడు? ఆల్రెడీ ఆర్టీసీ తెలంగాణ టీఎస్ఆర్టీసీలో మెకానిక్స్. మెకానిక్ గుడ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా ఉంది సబ్జెక్ట్. అంటే మాకు I will ask some general question. What is GDP? GDP is the value of goods and services produced within a country in a year. Now, what are the various sectors of GDP? Various sectors. It is divided into three main sectors. What are they? I don't have any. For your benefit, I can tell you primary, secondary, and tertiary. I am sure. Now, you are trying to go into RRB, okay? I am asking you about this. Now, agriculture is the primary sector, right? Now, what is the ratio of agriculture in the GDP? Now, agriculture contributes 60% of Indian economic GDP. I don't know. Study that. GDP, primary is agriculture, how much is it? Secondary or end only. Tertiary is services and transport. That you have to find. Second question I will ask is, Karimnagar, it has any river flowing through your district? We have only one dam, this lower Manager. We don't have any river. Dam, where will it tell you? River. అంటే రివర్ ఫ్లో అవ్వాలి. డ్యామ్ ఉంది కానీ రివర్ ఫ్లో అంటే కరీంనగర్ లేదు. సెపరేట్ Where is it? ధర్మపురి కానీ అక్కడ గోదావరి ఫ్లో అది వేరే డిస్ట్రిక్ట్ ఉంటుంది. సెపరేషన్. Oh, actually, it's going into that other district. Okay. Manar Dam. Oh, there is some news items about Lower Manar Dam. What is that? రీసెంట్లీ Oh, almost daily there is some news item about Lower Manar Dam. What is that? రీసెంట్లీ కేమ్ You study that. You don't read the newspaper, so you don't know. Study it, okay? దీంట్లో లోన్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఇవి విలేజెస్లో ఏమేమి లోన్స్ ఇస్తాం బ్యాంక్? అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ ఎవరైతే కావాలి ఇంకా చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ ఇంకా హెల్త్ లోన్స్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా హెల్త్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తుంది. ఇంకా ఏమన్నా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాడక్ట్స్ వస్తే వాటికి ఇస్తుంది. సోలార్ ఎనర్జీ ఇలాంటివి ఇస్తుంది.
వీడికి లోన్స్ ఇవ్వడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్స్. సో బ్యాంక్స్కి నాబార్డు ఇస్ ద హెడ్ ఆఫ్ ఆల్ సో నాబార్డుకి వాపస్ ఇస్తుంది సార్. ఇంకా ముద్ర అని కొత్త బ్యాంక్ కూడా వచ్చింది సార్ ఇంకా. అది కూడా ఇస్తుంది సార్. నాబార్డు గవర్నమెంట్ నుంచి అట్లా వస్తుంది. ఎన్ని వచ్చే ఫండ్స్ వచ్చేవన్నీ క్యాపిటల్ కింద వాడతారా వాటినే లోన్ కింద ఇచ్చేస్తారు? నబార్డ్ నుంచి వచ్చే ఫండ్స్ ఇప్పుడు క్యాపిటల్ రూపంలో వస్తుందా? మీకు గవర్నమెంట్ క్యాపిటల్ ఇస్తుంది నబార్డ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ త్రూ నబార్డ్ అంతే కదా? అవి క్యాపిటల్ కింద ఉంటుందా అవి లోన్ కింద వాడతారు? లోన్ కింద వాడతారు సార్. మరి డిపాజిట్స్ ఏం చేస్తారు? బ్యాంకింగ్ టెర్మినల్ బ్యాంకింగ్ మీనింగ్ ఏంటి? డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ It's an institution where it accepts deposits for the purpose of lending. డిపాజిట్స్ తీసుకుని ఇస్తారు. క్యాపిటల్ ఎక్విటీ రేషియోలో క్యాపిటల్ ఎక్విటీ రేషియో తెలుసా? చెప్పండి. అంటే క్యాపిటల్ ఎక్విటీ రేషియో అంటే ఇంత రేషియో బ్యాంక్లో ఉంటే బ్యాంక్ ఎప్పుడైనా ఇన్సాల్వెన్సీలో ఉన్నాయని సేఫ్ ఉండడానికి సిఆర్ మెయింటైన్ చేస్తారు కోసం. సిఆర్ ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే సిఆర్ఆర్ అంటే సిఆర్ఆర్ ఇస్ క్యాష్ రిజర్వ్ రేషియో సార్. అంటే ఇట్స్ రేషియో ఇన్ విచ్ బ్యాంక్స్ డిపాజిట్ మనీ కాదు. ఎస్ఎల్ఆర్ అంటే క్యాపిటల్ లిక్విడిటీ రేషియో. SHG తెలుసా? SHG. SLP groups. These are groups of 10 or more people. They form a group and 10 or less than 10. They form a group and they take a joint account in banks and they take a savings account and they share. Group consists of male and female. ఎట్లా ఎవరన్నా నేర్చుకున్నాం కదా మేల్ SHG No ban, but very few are. గాడ్ బాగా చేసావు. ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా